This video is brought to you by Bharati Cement. స్ట్రగుల్ డే 1 నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇది ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయావు. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా, కెరీర్ వైజ్ గా కూడా. అండ్ మోసం చేయడం బాగా రావాలి ఈవెంట్స్ లో. అక్కడ గీతా అక్క అప్పుడు గీతా మాదిరి పేమెంట్ కి ఎంత ఇబ్బంది అయింది తెలుసా. అండ్ ఇది లవ్ మ్యారేజ్. ఆ స్టోరీ గురించి ఒక 2 లైన్స్ లో ఏం చెప్తావు? యాక్చువల్లీ ప్రేమ కంటే ఇది వర్కౌట్ అవ్వదు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యరు ఎవరు. బాధ అనిపిస్తుందా? సొంత తల్లే నీకు పెళ్ళెందుకు అని అడుగుతుంది. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు బాగా నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను బాగా బాధపడ్డా అనే సిచ్యువేషన్ ఏమైనా? నేను రోజు ఫేస్ చేస్తాను నందు. ఈ ఈవెంట్ నాది, కానీ రిసీవింగ్ అనేది లేదు నందు. మేనేజర్ని పెట్టుకున్నామన్నా డబ్బులు ఇస్తానన్నా రారు. ఎందుకలా? ఎవ్రీవేర్ చీటింగ్. సగం నా సక్సెస్ నా ఆపేశారు. ఆ వల్లే ఆ ఈవెంట్ జరిగితే 10 మంది బతుకుతున్నారు. బట్ వాట్ ఈస్ దిస్ సొసైటీ? పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బికాస్ ఆఫ్ ఓన్లీ డిసబిలిటీ. మా తమ్ముడు మ్యారేజ్ పెట్టుకుంటే వాంటెడ్గా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అనమాట నా సిచ్యువేషన్. ఇలా ముందుకు పడ్డాను. నా పళ్ళన్నీ ఇలా మదర్ కూడా నవ్వింది. ఒక గాలిని పీల్చుకోవడానికి కూడా నోచుకొని బతుకులు నందు మావి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. సో ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఈ సమాజంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికైనా ఒక డిసేబుల్ ప్రాబ్లం ఉన్నా, జెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు సొసైటీలో. సో అలాంటివన్నీ దాటుకుని ఇవాళ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వసుంధర గారు మనతో ఉన్నారు. హాయ్ అక్క. హాయ్ నందు, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. హ్యాపీ టు సీ యూ. మీ టూ. మళ్ళీ సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కూర్చొని మాట్లాడడం. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో మన ఇద్దరం ఇలా కలవాలి అని మేబీ రాసి పెట్టి ఉందేమో. సో ఏం జరుగుతుంది అక్క కెరియర్లో? చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాను. స్ట్రగుల్ డే 1 నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయావు, చాలా ఈవెంట్స్ చేస్తున్నావు, ఎంతోమందికి చేతునిస్తున్నావు. అసలు ఇప్పుడు నీ జర్నీ గురించి చెప్పాక. ప్రజెంట్ అయితే 12 ఇయర్స్ ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయ్యి యాజ్ ఏ ఎంప్లాయీగా ఉండి ఆఫ్టర్ దట్ ఎంటర్‌ప్రెన్యూర్గా మారి ఇప్పుడు అన్నీ చేస్తూ 12 ఇయర్స్ అయిపోయింది. స్టార్టింగ్ యువర్ ఇంటూ మీడియా కదా? యా, మీడియా నా డ్రీమ్. ఓకే. మీడియాలో చేశాను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా. శక్తి అని ఒక ఉమెన్ బులెటిన్ కూడా రన్ చేశాను. ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ బులెటిన్ అనమాట అది, 6 టీవీలో. సో అలా ఇంటర్వ్యూస్, రివ్యూస్, మూవీ రివ్యూస్. మీకు ఇది సెట్ అవ్వదు అని ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకొని ఎందుకు చేయలేము, ఒక డిజబిలిటీ ఉంటే అయినంత మాత్రాన ఇంటర్వ్యూస్కి వెళ్ళలేమా, అవుట్డోర్ షూట్లకి వెళ్ళలేమా, ఇలా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక 5 ఇయర్స్ బాగా వర్క్ చేశాను. నా లైఫ్లో ద బిగ్గెస్ట్ థింగ్స్ జరిగింది అంటే ఒక లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడం, ప్రొఫెషనల్గా, పర్సనల్గా, సొసైటీ వైజ్గా అన్నీ తెలుసుకోవడము, కెరీర్ వైజ్గా కూడా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసా 5 ఇయర్స్లో. నాకు చాలా ఇష్టం మీడియాలో వర్క్ చేయడం. మనం గుర్తుండం మనకి 24/7 ఏదో ఒక కాన్సెప్ట్స్, షూటింగ్స్, స్క్రిప్ట్ వర్క్స్, అలా 5 ఇయర్స్ చాలా బాగా నడిచింది లైఫ్. అఫ్ కోర్స్ 10 అవర్స్ వీల్ చైర్లో కూర్చోవడం, ర్యాంపులు లేని చోట పని చేయడం, లిఫ్ట్లు లేని పైకి అవి వెళ్ళడం. సో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్కి అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఇట్స్ ఏ నైస్ జర్నీ మీడియాలో. ఆఫ్టర్ దట్ 14లో వివ్ మీడియాస్ కంపెనీని స్టార్ట్ చేశాం. సో ఇంటూ మీడియా రిలేటెడ్ సర్వీసెస్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్.
సో నేనేంటంటే స్టార్టింగ్లో 2014లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇంత లేదు యాక్చువల్గా. అవును, అప్పుడు చాలా తక్కువ. ఏదో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇదే ఈవెంట్స్ అంటే. బర్త్డే పార్టీస్. సో ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ పెరిగాయి అండ్ జబర్దస్త్ బాగా ముందుకొచ్చిందో, ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్కి వీళ్ళని పిలవడం, సో ప్రతి ఫెస్టివల్ని ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేయడం, దానికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడం, ఇట్లా మీడియాస్లో వచ్చిన మార్పుల వల్ల బయట జనాలు కూడా చిన్న పెద్ద ఈవెంట్స్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది అయిపోయింది. సో అప్పుడు నేను ఏంటంటే అంటే డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళ కోసం నేను ఈవెంట్స్ స్టార్ట్ చేద్దాము, అయితే మనకి ఒక ఎర్నింగ్ ఉండాలి కాబట్టి నార్మల్వి కూడా ఆర్గనైజ్ చేస్తూ ఇవి చేద్దామని ఒక ఇదితో స్టార్ట్ చేశాం. అలాగే డిజైనింగ్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్, మన మీడియాలో ఉన్నాం కదా, మనకున్న సర్కిల్తో చేపించే అలా స్టార్ట్ అయింది అనమాట. దెన్ ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, టీమ్ వర్క్ మెయిన్గా మనకి. అండ్ మోసం చేయడం బాగా రావాలి ఈవెంట్స్లో, అబద్ధాలు చెప్పడం రావాలి, తప్పించుకొని తిరగడం, అంటే ఇంటర్నల్గా నేను సీరియస్గా అట్లే ఉంటుంది. చాలా మందితో వర్క్ చేయాల్సి వస్తుంది. సో అబద్ధాలు చెప్పాలి, డబ్బులు మెయిన్గా లేకున్నా ఉన్నట్టు నటించాలి, డబ్బులు ఎగరగొట్టాలి, కంపల్సరీయా? అది కంపల్సరీ. పేమెంట్స్, వెండర్స్కి పేమెంట్స్. నాకు తెలిసి ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్గా ఉన్న ఏ కంపెనీ అయినా చాలామంది వెండర్స్కి అప్పులు ఉండే వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వరు. సో వాళ్ళతో అంటే ఒక స్టేజ్ వేయడం దగ్గర నుంచి డెకరేషన్ వీళ్ళందరినీ నేను, ఎందుకంటే నార్మల్ వాళ్ళంటే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. నేను ఒక వీల్ చైర్లో ఉండడం వల్ల ఒక ఈవెంట్ ఉన్నప్పుడు బయటికి లోపలికి అట్లా తిరగలేను కదా. సో వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు బండబూతులు తిట్టుకునేవాళ్ళు మేనేజ్మెంట్ చేసే ఆర్గనైజర్స్ని. వీడెంత ఉన్నాడు, నాకు పైసా ఇవ్వడు, అలా ఇలా. సో ఇప్పుడు పేర్లు వద్దు కానీ పెద్ద లెవెల్లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్లన్నీ టీంకి సంబంధించి కూడా నేను కూడా కొద్ది గొప్ప వాళ్ళు పార్ట్ అయ్యి చేసేదాన్ని. సో వాళ్ళు అలా తిట్టుకునేటప్పుడు నాకు నచ్చలేదు. సో మనతో లేదు, పెట్టుబడి పెద్దగా లేదు, మనం స్టార్ట్ చేసాము, ఏదో మన నెట్వర్క్ని యూజ్ చేసుకొని వర్క్ ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్తో కొద్ది పేమెంట్ వర్కర్స్కి ఇచ్చి ఇలా మేనేజబుల్ థింగ్స్ చేసేదాన్ని, హెవీ రిస్క్ లేకోకుండా. సో మనం బాగా చెయ్యాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. మన జాబ్ ఏదో హైదరాబాద్ సిటీకి వచ్చాను, ఒక డిజేబుల్గా వచ్చాను, నీకెవరు జాబ్ ఇస్తాడు అన్న చోట జాబ్ చేసుకున్నాను, ఒక నెట్వర్క్ పెరిగింది, ఏదో సేఫ్ గేమ్లో ఉండాలి. మా అమ్మ వాళ్ళకి ఇవేవి తెలియవు. ఈవెంట్స్ ఏంటి పాపా నువ్వు చేసే పని ఏంటి, ఏదో గవర్నమెంట్ జాబ్ చేయమంటే నువ్వేంటో చేస్తున్నావు అని. మీడియా అంటే యాక్చువల్గా మనకి రెగ్యులర్గా బయట తిరుగుతూ ఉండాలి, స్క్రిప్ట్ అని, అప్డేట్స్ అని అన్నీ, అది చాలా గ్రేట్. చాలా థింగ్స్లో అట్లా ఉండి నేను ఫస్టే డిసైడ్ అయిపోయాను, సో ఇలా చెయ్యొద్దు మనం. సో నేను బిజినెస్ చేయాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా నేను సక్సెస్ అవ్వాలి. అయినంత మాత్రాన వేరే వాళ్ళ కడుపు కొట్టి నేను బతకకూడదు. అలా చేయడం నాకు వల్ల కాదని నా ఓన్ కాన్సెప్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను. నేను నార్మల్ ఆర్గనైజేషన్వి వెళ్ళకుండా బర్త్డే పార్టీలు, ఇవి ఆడియో ఫంక్షన్స్, ఇవన్నీ నేను కూడా చేశాను కదా ధర్మవరం ఈవెంట్ చేసి. అప్పుడు అక్కడ వచ్చేసి మన క్లయింట్ మనకి ఇచ్చేది ఈవెంట్, అక్కడ గీత అక్క, అప్పుడు గీతా మాదిరి పేమెంట్కి ఎంత ఇబ్బంది అయింది తెలుసా. నేను వేరే అడ్జస్ట్ చేసి అక్క వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అతని దగ్గర తీసుకున్నాను. మన రిలేషన్షిప్ అనేది పాడైపోకూడదు అని. సో అప్పుడు ఆ ఈవెంటే మెయిన్గా మనకి నేర్పించింది. సో అందుకని నా ఓన్ కాన్సెప్ట్స్, సో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, సౌత్ టీవీ అవార్డ్స్, మిస్సెబిలిటీ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్, విజువల్లీ ఛాలెంజ్డ్ క్రికెట్ లీగ్, ఐపీఎల్ మోడల్, ఈ 4 కాన్సెప్ట్స్ మనవి. సో మనం ఇయర్లీ ఒక టైం పెట్టుకొని క్వార్టర్లీ వైజ్గా దీన్ని డివైడ్ చేసుకొని స్పాన్సర్షిప్ తెచ్చుకొని
చేసుకుంటూ అలా స్లోగా రన్ చేస్తున్నా. ఇంకా కరోనా వచ్చింది, కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడే 1 year అయింది. ఇంకా అంతా మళ్ళీ సెట్ చేసుకొని రీగెయిన్ చేసుకుంటూ వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి జూబ్లీ హిల్స్లో ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని షేరింగ్ బేస్లో నేను ఒకవేళ రెంట్ ఉంటే కడతాను, లేకపోతే తనే చూసుకుంటారు మా పార్ట్నర్ సారు రమేష్ గారు. సో అలా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మీడియా రిలేటెడ్ సర్వీసెస్, ఈవెంట్స్, దట్స్ ఇట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం మనం ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఈవెంట్ చేసాము. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ 10 కేటగిరీస్లో ఉన్న హైదరాబాద్ డెవలప్మెంట్కి ఎవరైతే వాళ్ళు కృషి చేస్తున్నారో, మామూలుగా మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని, అలాగే ఇన్వెస్టర్స్ని కానీ పారిశ్రామికవేత్తల్ని అందరూ రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళ కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది. కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఎవరు రికగ్నైజేషన్ ఇవ్వరు వాళ్ళకి, అంటిల్ వాళ్ళది కోట్లలో వ్యాపారం వెళ్తే. కానీ వీళ్ళు లేనిదే మనకి ఎకానమీ అనేది డెవలప్మెంట్ లేదు, వాళ్ళ సర్వీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ. సో నాకు అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచే నేను ఇలా ఉండి ఇలా వ్యాపారం చేస్తూ ఇన్ని రకాల ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను అంటే ఒక ఛాలెంజింగే కదా. నాకు గుర్తింపు ఏది? ఎవరు పట్టించుకోరు, హూ ఆర్ యూ అంటారు. మనకి బ్రాండ్, సో ఒక బ్రాండ్, ఒక రికగ్నైజేషన్, అవార్డు వల్ల వాళ్ళకు ఒక బ్రాండ్ కావాలి, అవార్డు అని ఒక ఆలోచనతోటి. అండ్ దట్టు నాకు డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళకి కూడా నాకు చాలామందితో నాకు సపోర్ట్ కావాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్. అది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికైనా సపోర్ట్ కానీ అయినా. సో ఒక కాజ్ని పెట్టుకొని ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనే ఈవెంట్ చేశా. గవర్నమెంట్ సపోర్ట్, తెలంగాణ గవర్నమెంట్ ఆథరైజేషన్ అవార్డ్స్. నీకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే బాగుంది చాలా. మెయిన్లీ ఎవరు నీకు సపోర్ట్ చేశారు? నాకు మెయిన్లీ మాడి హరికృష్ణ సార్, ఓకే, ఫస్ట్ నుంచి. అలాగే టూరిజం డిపార్ట్మెంట్, ఓకే, ఇప్పుడు కూడా అప్కమింగ్ వాళ్ళతోటే టైఅప్ అయ్యి ఒక ట్రావెల్ షో కూడా చేయబోతున్నాను, ట్రై టూర్ అని. ఇది యాక్సెసిబుల్ టూరిజం మీద ఇది బిగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు. ఓకే, సో వాళ్ళతోనే టైఅప్ అయ్యి టూరిజం డిపార్ట్మెంట్ దే సెడ్ ఓకే. సో నేను ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా తిరిగి గుళ్ళు, గోపురాలు, అలాగే టూరిజం ప్లేసెస్లో యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ఎలా కావాలి మాకు అనుగుణంగా అనేది. సో శ్రీనివాస్ గౌడ్ గారు చాలా బాగా నచ్చింది ఆయనకి. ఆయనే మీడియాలో కూడా ప్రమోట్ చేశారు, మంచి కాన్సెప్ట్ అమ్మ, సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి. అది మీ స్టేటస్లో అవి రెగ్యులర్గా ఏవో ఒకటి ఈవెంట్స్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా అసలు ఫీమేల్ బయటకు వచ్చి వర్క్ చేయడం అనేదే చాలా కష్టం. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఇస్తూ మీరు కూడా అసలు ఎప్పుడు ఖాళీగా ఉండడం నేను చూడలేదు. అవును, ఈవెన్ యువర్ హస్బెండ్ కానీ మీరు కానీ ఏదో ఒక ఈవెంట్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు రెగ్యులర్గా. మనకి ఏంటంటే నేను ఒకటే నమ్ముతా, టైమ్ ఈజ్ మనీ. ఎదర్ మనం టైం ఉన్నప్పుడు మనకు ఒక బ్రాండ్ అయినా క్రియేట్ అవ్వాలి, డబ్బులు రాకపోయినా. ఒకటి చేసాం వర్క్ అంటే మన లైవ్లో ఉండాలి. బిజినెస్ ఈజ్ అ లైఫ్ అన్నమాట, లైవ్. నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో, లేదా డల్ అయిపోతావో, లేదా ఏ వర్క్స్ చెయ్యావో, నీ బిజినెస్ ఆటోమేటిక్గా కనుమరుగైపోతుంది. నువ్వు నష్టపోతున్నావు, నీకు అసలు లేదు, ఏం లేకోకుండా నీ బ్రాండ్ అనేది లైవ్లో ఉండాలి, లో ఇంటర్నల్గా ఎట్లున్నా కూడా. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, బ్రాండ్ అనేది. సో అందుకని నేను ఏదో ఒకటి చేస్తుంటాను, లైవ్లో ఉంటాను అనమాట. ఏదో డిఫరెంట్ లేబుల్ వాళ్ళ కోసమైనా కానీ, నా కంపెనీ రిలేటెడ్ అయినా కానీ. ఇప్పుడు కూడా మనం చేయబోయే సౌత్ టీవీ అవార్డ్స్ కూడా నేను టైఅప్ అయ్యే చేస్తున్నాను. ఫోటోఫినా అని ఎడిట్ పాయింట్ ఇండియా వాళ్ళతో టైఅప్ అయ్యి సౌత్ టీవీ అవార్డ్స్ చేస్తున్నా. ఫిలిం అండ్ టీవీ వాళ్ళకి అవార్డ్ ఫంక్షన్స్. ఓకే, ఈ మంత్లో అనుకుంటా కదా? యా, April 27, 28
2 days. 2 days ఈవెంట్. బెస్ట్ యాక్టర్, యాక్టర్స్, హీరో, డెబ్యూ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇలా 24 క్రాఫ్ట్స్లోనూ కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఓకే వాళ్ళకి మనం అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. సో ఉట్టిగా అవార్డ్స్ ఇవ్వడం కాకోకుండా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక స్టేజ్ వేసే పర్సన్ దగ్గర నుంచి మనకి డెకరేషన్, అలాగే మనకు అవార్డులు అందించే ఒక వెల్కమ్ గర్ల్ వరకు ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. బట్ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తారు, లేదా లైఫ్లో వాళ్ళకి ఏం మిగులుతుంది అని చూసుకున్నప్పుడు పని చేస్తేనే డబ్బులు, అదర్వైజ్ ఉండదు. వాళ్ళకి ఏదైనా రిస్క్ వచ్చింది లైఫ్లో అనుకున్నప్పుడు ఒక సపోర్ట్ ఉండదు. సో దట్స్ వై ఇప్పుడు ఏంటంటే ఈ ఆశ్రమ్ కార్డ్స్ అని వాళ్ళకి హెల్త్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ తోటి ఒక 5 lakhs వర్త్ ఆఫ్ ప్యాకేజ్తో ఒక కార్డు రిలీజ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. మీ ఓన్గా? ఓకే. ఎవరైతే మన కార్మికులు ఉంటారో, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కాదు, సినీ కార్మికులకు, అలాగే బుల్లితెర కార్మికులకు కూడా మనం లాస్ట్ టైం 100 మంది ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లకి పిలిచి ఆనరీ చేసి మీకు కింద ఉన్న కార్మికులకు మేము ఇలా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇంకా వాళ్ళకి ఓన్ ఆఫీస్ లేదు ఛాంబర్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీ వాళ్ళకి. అది అవ్వగానే విడతల వారీగా చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే. సో దిస్ టైమ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్. సో అలా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. ఏదో వచ్చి షీల్డ్ తీసుకొని ఒకే రికగ్నైజేషన్, ఫైనల్లీ వాళ్ళకి ఏంటి అనేది. సో ఈ విధంగా మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. నా బ్రాండే కాదు, నా ఈవెంట్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది అనేది మెయిన్ చూస్తాం. దీనికి స్పాన్సర్ మీరేనా ఓన్గా? ఒక్కొక్కసారి నా చేతుల మీదుగా పడుతుంది నందు, ఒక్కొక్కసారి అయితే అంతా ఇంకా మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. బై లక్ కొన్నిసార్లు స్పాన్సర్షిప్ దొరుకుతుంది. అయితే ఏంటంటే ఇప్పటిదాకా నందు 7 years ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో నేను టైటిల్ స్పాన్సర్ని మాత్రం తెచ్చుకోలేకపోయాను, టు బీ ఫ్రాంక్. ఇది ఓకే, హానెస్ట్లీ స్పీకింగ్. సో స్పాన్సర్షిప్ అనేది చాలా హంగామా చేయాలన్నమాట. నిజంగా రియల్ ఈవెంట్స్కి ఎవరు స్పాన్సర్షిప్ ఇవ్వరు. సో ఏదో ఓకే ఖర్చులు మన మీద పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నా ఇప్పటిదాకా అయితే. ఒక్కొక్కసారి అయితే పెట్టుకుంటున్నా. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీరు చేసే ప్రతి ఈవెంట్కి? కానీ ఇంట్లో ఇప్పుడు పెళ్ళైపోయింది, పెళ్ళికి ముందంటే పేరెంట్స్ ఉన్నారు, అప్పుడు కూడా పెళ్ళికి బిఫోర్ కూడా ఇండివిజువల్గా వర్క్ చేసినా కూడా ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అర్థం చేసుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? అండ్ ఇది లవ్ మ్యారేజ్ కదా, ఆ స్టోరీ గురించి ఒక 2 linesలో ఏం చెప్తావు? అంటే లవ్ మ్యారేజ్ అంటే అండర్స్టాండింగే చెప్పాలి. యాక్చువల్లీ ప్రేమ కంటే ఒకరినొకరిని అర్థం చేసుకొని మన ఇద్దరం కలిసి ఉండగలుగుతాం అని అనుకున్న తర్వాత ఒకటి రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ దట్ ఎమోషనల్ బాండేజ్ అనేది ఏర్పడింది. కానీ ఫస్ట్లోనే ఏదో ఒక రొమాంటిక్ ఫీల్ తోటి లేకపోతే ఒక అట్రాక్షన్ తోటి మా రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వలేదు. ఇట్స్ ఎ హార్ట్ టు హార్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఇలా ఉన్నాను, తనని చూసుకోగలనా అని తను ఆలోచించి నాకు చెప్పడం, నేను కూడా తను నాకు ఇలా ఉన్నాను, ఒకరు వచ్చారు, ఇదే ఛాన్స్ లేకపోతే ఇంతకంటే అదృష్టం, అట్లా సో కాల్డ్ సెంటిమెంటల్ థింగ్స్ అలా లేకుండా మేమిద్దరం చాలా ప్రాక్టికల్గా ఉన్నాం. సో నేను కూడా చెక్ చేసుకొని తను నాకు ఎంతవరకు సపోర్ట్ ఉంటాడు, నా పర్సనల్ వర్క్స్ అయితే ఏంటి, ప్రొఫెషనల్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో ఎలా ఉండగలుగుతాము అని ఒక లివింగ్లో ఉండి చెక్ చేసుకున్న తర్వాతే వీఆర్ గోయింగ్ టు మ్యారేజ్. అండ్ ఈవెన్ దో పేరెంట్స్ యాక్సెప్టెన్స్ కోసం కూడా ఇంకా ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ పెట్టుకున్నాం. సో అయితే ఒక లెవెల్లో తను కొలీగేనా? నా కొలీగ్. ఓకే. యాక్చువల్లీ తనే ఫస్ట్ జాబ్ ఇచ్చాడు నాకు. ఆఫ్టర్ దట్ మేము తనే ప్రపోజల్ పెట్టాడు. బట్ ఐ సెడ్
ఇది వర్కౌట్ అవ్వదు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నాతో రిలేషన్ కానీ, ఎందుకంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యరు ఎవరు. ఐ నో దట్. నేను ఆ విషయంలో నాకున్న క్లారిటీ, ఎంత ఎమోషనల్గా ఉంటానో అంత ప్రాక్టికల్గా కూడా ఉంటాను నేను. సో పేరెంట్స్ ఈవెన్ దో మా మదర్ నిజంగా అంటే మా మదర్ చెప్పారు, పెళ్ళి చేసుకుని చాలామంది ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు, నీకు మొత్తం తనే చేయాలి, నీకు కుదరదు, ఒకసారి ఆలోచించుకో, నువ్వు చాలా మళ్ళీ స్టెప్ వేసి నువ్వు బాధపడితే అది మేము చూడలేక ఆ అబ్బాయి కూడా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసుకొని ఇదంతా అవసరమా అని. మా మదర్ కూడా ఏంటంటే ఓకే షీ ఈజ్ నార్మల్ పేరెంట్, దట్టు అంత ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, ఉంటుంది ఆ భయాలు. ఇది తోటి ఒక 7 years అయితే పట్టింది. 7 years 7 years యాక్సెప్ట్ చేయడానికి. యాక్సెప్ట్ చేయలేదు, నేను ఇంకా డిక్లేర్ చేసేసాను ఓకే, ఇంకా నేను మీ యాక్సెప్టెన్సీ కోసం 7 years వెయిట్ చేశాను, ఇట్స్ ఎనఫ్. అంటే మీకు గౌరవం అంటే ఎవరికైనా మనం రెస్పెక్ట్, వెయిటింగ్ టైం కూడా అయిపోయింది, ఇంకా చాలా అంటే అది అసలు నార్మల్ విషయం కాదు కదా. సో అని ఇంకా ఐ డిక్లేర్డ్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ అని పెళ్లి కార్డులు కొట్టేసి ఇంటికి పంపించేశాక. ఓహో అచ్చా ఓకే, మీ సైడ్ నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది. నేను ఎందుకంటే ఆల్రెడీ తన సైడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ వదిలేసేసారు. యాక్చువల్లీ తను ఒప్పుకోలేదు, వాళ్ళతో రిలేషన్స్ లేకే 5 years అయింది అప్పటికే తను వచ్చేసాడు. సో ఇంకా నేను ఇంకా వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదని వి డిక్లేర్డ్. సో డిక్లేర్ చేశాక ఇంకా ఏడుపులు పెడపప్పులు అన్నీ అయిపోయి ఒక 4 days బిఫోర్ వచ్చారు మా మదర్. పెళ్ళికి బిఫోర్ వచ్చారు. 4 days బిఫోర్ వచ్చి తనే దగ్గర ఉండి ఖర్చులు అన్నీ పెట్టి మంచిగా గ్రాండ్గా పెళ్లి చేశారు. అట్లీస్ట్ 7 years వెయిట్ చేసినందుకు ఫైనల్గా అర్థం చేసుకుని వచ్చారు, అది హ్యాపీ. వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదా? వాళ్ళ బాబాయ్ వాళ్ళు అంతా వచ్చారు, వాళ్ళ మదర్ ఫాదర్ ఇంకా వాళ్ళ బ్లడ్ రిలేషన్ బ్రదర్ సిస్టర్ ఎవరు రాలేదు. ఇప్పుడు మాట్లాడతారా వాళ్ళు? లేదు, ఎవరు మాట్లాడరు అసలు, తనతో కూడా మాట్లాడరు? లేదు. ఓకే, మీ సైడ్ నుంచి? యా ఎవ్రీవన్ అందరూ మాట్లాడతారు. బాధ అనిపిస్తుందా? అంటే దాన్ని ఎలా మనం ఒకప్పుడు డిస్క్రిమినేషన్ ఏంటి క్యాస్ట్ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. నీళ్ళ దగ్గర తిండి దగ్గర కూడా వాళ్ళు ముట్టుకోకుండా అంటరాని వాళ్ళకి ఎలా చేశారో, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అది వాళ్ళ మనసులో ఉన్నప్పుడు మనం ఎలా మార్చగలుగుతాం? ఒక తప్పు చేస్తేనో లేకపోతే ఇంకేదో ఓకే ఫైన్ ఇది రాంగ్ అని మనం ఒప్పుకోవడము, లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా ఇదేం తప్పు కాదు, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేనప్పుడు నేనేం చేయాలి? వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేను కదా. అవును, ఎప్పుడు యూనో నన్ను సొంత తల్లే నీకు పెళ్ళెందుకు అని అడుగుతుంది. తన రీజన్స్ తనకు ఉండొచ్చు, నా రీజన్స్ నాకుంటాయి. అవును, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనేది నా వాదన, నీకెందుకు పెళ్ళి నీకేం తక్కువ చేసామనేది తన వాదన. వాళ్ళు మాత్రం ఎన్ని డేస్ అని చూసుకుంటారు? అది ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు అర్థం కాదు నందు. తనకి నన్ను ఎత్తిదించి నాకు అన్ని పనులు చేసి పెట్టి నాతో ఉండి, అంటే మా బ్రదర్ ఉన్నారు, తనకి మ్యారేజ్ అయ్యి ఒక అమ్మాయి వచ్చి నన్ను ఎలా చూసుకుంటుంది అనే సిచ్యువేషన్ వచ్చేంత వరకు తనకు అర్థం కాదు. అప్పుడు నాకు ఒక తోడు ఉండాలి అనేది అప్పుడు తను ఆలోచిస్తే అప్పటికప్పుడు రారు కదా. ఏజ్ అన్నీ ముందుగా ఆలోచించేది ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఆలోచించారు. దట్ ఈస్ ద థింగ్. సో ఎంతవరకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన లైఫ్కి ఎంతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అంతే. ఇప్పుడు ఓకేనా? హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? యా, నేను బిఫోర్ హ్యాపీనే, ఆఫ్టర్ హ్యాపీనే. ఐఎమ్ నాట్ టూ మచ్ ఎక్స్పెక్టెడ్. నేను అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉండను ఎప్పుడు. కానీ బట్ ఏంటంటే ద థింగ్ ఈజ్ ఐఎమ్ డిఫరెంట్లీ ఏబుల్. ఒక డిసేబుల్ అనుకున్నప్పుడు నేను కొన్ని పనులు చేయలేను. ఆఫ్కోర్స్ నువ్వు అన్ని పనులు చేయగలుగుతావా?
నీకు కొన్నే క్యాపబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఉండవు. సో దాన్ని ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడో లేకపోతే నీకు వచ్చిన హస్బెండో ఎవరో ఒకరు ఫీల్ చేస్తూ ఉంటారు. అలా మ్యూచువల్గా లైఫ్ అనేది వెళ్తుంటుంది. అది మా విషయానికి వచ్చినప్పుడు నువ్వు ఈ పని చేయలేవు కదా, నువ్వు ఇక్కడ ఇది అవ్వవు కదా, ఈ సెట్ అవ్వవు కదా అనే ఒక గిల్టీనెస్ని క్రియేట్ చేస్తారు అనమాట సరౌండింగ్స్లో. అది మెయిన్ బాధ. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉంటే కనుక మా లైఫ్ మేము చాలా బాగా ఇప్పుడు 24/7 కూర్చొని ఉండి అన్ని పనులకు ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది ఎంత బాధాకరమైన సిచ్యువేషన్. ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేయడానికే తర్వాత అబ్బా అని ఇలా అనుకుంటాను, కానీ నేను అనుకోలేని పరిస్థితి. అలా అనుకోవాలన్నా కూడా ఒకరు కావాలి నాకు. నన్ను ఎత్తి ఇలా ఒళ్ళు విరిచితే నా బాడీ ఎక్కడైతే స్ట్రక్ అయిందో మధ్యలో అది రిలాక్స్ అవుతుంది. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి సక్సెస్ అంటే చదువుకొని జాబ్ చేసి సంపాదిస్తూ ఐఎమ్ ఫిట్. అసలు ఏ వైఫ్ ఇంత అల్ట్రా మోడల్గా అండ్ దట్ ట్రెడిషనల్గా అందంగా అన్నీ మెయింటైన్ చేస్తూ ఫిజికల్గా సెక్సువల్గా అండ్ ప్రొఫెషనల్గా ఎర్నింగ్ చేసే వైఫ్ దొరుకుతుంది? అఫ్ కోర్స్ ఐఎమ్ డిజేబుల్, బట్ ఐఎమ్ ఏబుల్ ఇన్ ఎనీథింగ్. బట్ సమ్ పాయింట్స్లో ఈ యాక్సెప్టెన్సీ అనేది లేకపోవడం వల్ల నేను రెగ్యులర్ లైఫ్లో నేను మా ఆయనకి టిఫిన్ చేసి పెట్టలేకపోతున్నాను, నేను ఇల్లు సర్దుకోలేకపోతున్నాను. ఇంట్లో కుకింగ్ అంతా ఆయనే చేస్తాను. నేను చేస్తాను, నాకు వచ్చు, కానీ నాకు అన్నీ అందించాలి కాబట్టి దే ఆర్ డూయింగ్. సో అలాంటి కొన్ని గిల్టీనెస్లు అనేటివి ఉంటాయి అన్నమాట. గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి. అబ్బాయిలు ఇల్లు మొత్తం చిందరవందర చేసేసి పడేస్తారు. అమ్మాయి అయితే మన ఇల్లు సర్దుకుంటుంది. సో నేను నార్మల్గా ఉంటే ఇల్లు సర్దుకునేదాన్ని కదా, నేను ఇలా ఉన్నాను కాబట్టి సర్దుకోలేను, నేను ఎవరినో ఒకరిని పిలిచాలి. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఎన్నున్నా అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక హ్యాపీ స్మైల్తో అది చేయడమే చాలా కష్టమైన పని. ఆ లైఫ్ లాంగ్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా చాలామందికి ఇది మంచి ఇన్స్పైర్ అయ్యే స్టోరీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి, సొసైటీలో ఎలా ముందుకెళ్ళాలి, బాధపడే వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవ్వాలి అనేసి నేను అనుకుంటున్నాను. అదే నేను చెప్తాను, ప్రతి అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ కంటూ ఏదో ఒక చిన్నదో పెద్దదో ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ అనేది నడిపించాలి వాళ్ళని ఎప్పుడు. అది ఆగిపోతూ ఉండకూడదు, ఎవరి కోసమో ఆగిపోతూ ఉండకూడదు. యాక్సెప్టెన్స్ అనేది ప్రతి ఒక్కరి నుంచి తెచ్చుకోవాలి. నీ స్వేచ్ఛ ఎప్పుడు నీ చేతుల్లోనే ఉండాలి, అది ఎవరి చేతుల్లోనూ ఉండకూడదు. వాళ్ళు ప్రతిదానికి భయపడుతూ బాధపడుతూ కూర్చోవడం వల్ల నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి మనం ఇంకా ఎదుటి వాళ్ళ దృష్టిలో చేతగాని వాళ్ళలాగా అవుతాం, కానీ సక్సెస్ఫుల్ అవ్వలేం. సో ఐ ఆల్వేస్ సే అమ్మాయిలకి నేను ఇదే చెప్తాను, ఏదున్నా కూడా యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒప్పుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎలా ఉన్నా సరే నన్ను నేను చాలా ప్రేమించుకుంటాను. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. అది మనల్ని బూస్ట్ చేస్తుంది, నెక్స్ట్ డేకి మనల్ని ప్రిపేర్ చేస్తుంది. నీకు ఆ రోజు ఎమోషనల్గా నువ్వు వీక్ ఉన్నావు, ఓకే ఫైన్, ఏ పని చేయొద్దు, ఏడ్చు, బాధపడు, ఆ సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఘోరంగా ఏడ్చు, రాత్రి అంతా ఏడ్చు, నెక్స్ట్ డే రీఫ్రెష్ అయిపోవాలి. అదే నా ఫిలాసఫీ. ఇండస్ట్రీలో కానీ చిన్నప్పటి నుంచి కానీ బాగా హర్ట్ అయిన సిచ్యువేషన్, వీళ్ళు బాగా నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను బాగా బాధపడ్డా అనే సిచ్యువేషన్ ఏమైనా? నేను రోజు ఫేస్ చేస్తాను అందు ఇన్సల్ట్స్, అవన్నీ నాకు కొత్త కాదు. ఇక్కడ నాకు ఎక్కువ ఎమోషన్ అనేది వస్తుంది. నేను ఒక ఈవెంట్ చేస్తున్నా, ఇంత రకాలుగా చేస్తున్నా. ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా పిలవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఒక డిజేబుల్గానే చూస్తారు, కానీ ఒక అచీవర్గా చూడరు. నాకు దీనికి నేను ఓనర్ని, ఈ ఈవెంట్ నాది,
కానీ నేను ఇక్కడ నా బదులు వేరే అమ్మాయిని పెట్టుకోవాలి ఇన్వైట్ చేయాలంటే గెస్ట్ల ఇన్విటేషన్కి. రిసీవింగ్ అనేది లేదు నందు. ఒక డిజేబుల్గానే చూస్తున్నారు కానీ ఎంత అచీవ్ చేసినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ వసుంధర, ఐఎమ్ రన్నింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఈవెంట్ అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. మన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకోం కదా, నేను ఇన్ని చేసిన నాకు ఈ అవార్డులో. బట్ అక్కడ ఆ యాక్సెప్టెన్సీ కోసం ఒక బుక్ పట్టుకొని సీ సార్ దిస్ ఇస్ థింగ్స్ అన్నీ చూపించాల్సి వస్తుందా? అట్లా సీరియస్లీ అలా ఉంటుందన్నమాట. అదే నువ్వు వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తే నిలబడి ఏంటి ఇది అడుగుతారు కదా. కొంతమంది అంటే కొంతమంది కాదు, దాదాపు ఒక 80% ఆఫ్ ద పీపుల్ లైక్ దట్ అనమాట. ఈవెన్ దో సపోర్ట్ సిస్టమ్ లేదు. ఎవరినైనా ఇప్పుడు నేను అన్ని చోట్లకే తిరగలేను, ఒక పిఆర్ఓని పెట్టుకుందాం, మేనేజర్ని పెట్టుకుందాం అన్నా డబ్బులు ఇస్తానన్నా రారు. అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు అలా ట్రై చేస్తారా ఇప్పటివరకు? అది నేను చాలా ట్రై చేశాను. ఈవెంట్స్ అన్నిటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకోవాలని డబ్బులు ఇస్తామన్నా లక్షలు అడగడం, అడ్వాన్స్లు అడగడం, చీటింగ్ ఎవ్రీవేర్ చీటింగ్. నా బిజినెస్ దాంట్లో సగం నా సక్సెస్ ఆపేశారు చీటింగ్. డబ్బుల పరంగా, మనీ వైజ్గా టైం కిల్ చేసి నా గుడ్ విల్ని కిల్ చేయడానికి ట్రై చేశాను. అంతెందుకు మొన్న ఆగస్టులో చేసిన ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈవెంట్కి కూడా స్పాన్సర్షిప్ చేస్తామని నోవోటెల్ బుక్ చేసి అన్నీ చేసేసి భారీగా పబ్లిసిటీ ఇచ్చి ఈవెంట్కి 1 వీక్ బిఫోర్ చేతులు ఎత్తేసారు. ఓకే, ఈవెంట్ చేయలేదా? అది స్పాన్సర్షిప్ ఇవ్వలేదు వాళ్ళు. 1 వీకే టైం ఉంది నాకు. ఈవెంట్ ఆపేయాలా చేయాలా? అప్పటికప్పుడు నాకు డబ్బులు వాళ్ళ చేతగానితనం అది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా లేవు, ఏదో అనుకున్నాం రాలేదు, టైం ఇచ్చి చెప్పొచ్చు కదా. తీరా టైం వరకు ఆగి పనులు చేపిస్తూనే ఉన్నారు 1 వీక్ బిఫోర్ వరకు. వెండర్స్కి డబ్బులు ఇవ్వాలంటే ఇంకా లేదు, అక్కడికి ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ఆగి లేదు చెయ్యం ఇంకా పనులు, మీరు డబ్బులు రిలీజ్ చేయండి అన్నప్పుడు పోస్ట్పోన్ చేద్దాం, 1 వీక్ ఆగి చేద్దాం, ఏదో నెక్స్ట్ టైం చేద్దాం అంటే మన అన్ని నమ్మి అవార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు థింగ్స్. ఇప్పుడు ఇక్కడ నా మిస్టేక్స్ లేకపోయినా అందరి మిస్టేక్ వాళ్ళ చేతగానితనం వల్ల నేను నా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. నా గుడ్ విల్ పోతుంది. నేను ఇలా ఉండి ఇంత కష్టపడి నేను పని చేస్తే ఇలా నన్ను డౌన్ చేస్తారు. ఇవన్నిటిని దాటుకొని బయటికి వెళ్ళి సమాజంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక డిజేబుల్ ఒక స్పాన్సర్స్ దగ్గరికి వెళ్దాం, మనం లిఫ్ట్లు ఉండవు, ఏదో ఉంటుంది, ఈ అమ్మాయి వస్తుంది, అరే ఎందుకు వచ్చావా అమ్మ అంటే అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ బయటకు వచ్చినా కూడా ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి, ఏంటి ఈ అమ్మాయి చెప్తుంది, నా కాన్సెప్ట్ నేను కాక ఇంకెవరు బాగా చెప్తారు, నేను క్రియేట్ చేసిండేది, ఐఎమ్ ద పర్సన్. నేనెందుకు మార్కెటింగ్ వాళ్ళని అందమైన అమ్మాయిని పెట్టుకొని వాళ్ళని తిప్పాలి? కరెక్టే కదా. నా ఫ్రెండ్ అంతెందుకు, నా కొలీగ్స్ నాతో పాటు నాకు నా టాలెంట్ ఏంటో తెలుసు, నేనేంటో తెలుసు, వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది, చేయగలుగుతారు, వచ్చి జాయిన్ అయ్యి నాకు ఇంత కావాలి అమౌంట్, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను ఇంత రైట్ ఫైన్, నథింగ్. అలా ఎవరు అడగలేదు ఇప్పటివరకు? ఎవరు చెయ్యరు, అడగలేదు. నేను నోరు తెరిచి అడిగినా కూడా చెయ్యరు. నేను ఎంతో శ్రమపడి అందరినీ యాక్సెప్ట్ చేసి మాట్లాడి అన్నీ చేసుకోవాలి నేను. యూ నో దిస్ ఇయర్ 2022 ఫిబ్రవరి టు ఇప్పటి వరకు నేను వితౌట్ ఎంప్లాయీ నేను ఒక్కదాన్ని ఫోన్లో వర్క్ చేసి 2 ఈవెంట్స్ చేశాను. గవర్నమెంట్ సపోర్ట్ తోటి, గవర్నమెంట్ స్పాన్సర్షిప్, బయట వచ్చిన స్పాన్సర్షిప్ కూడా కాదు. ఓకేనా? వితౌట్ ఆఫీస్ అక్కడ ఉన్నప్పటికీ నాకంటూ ఒక ఓన్ ఆఫీస్ లేదు కదా, చేసి 3.5 lakh ఎర్న్ చేశా.
ఏది ఈవెంట్ ఖర్చులన్నీ పోయి గవర్నమెంట్ నుంచి వచ్చే స్పాన్సర్షిప్స్. ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సనా? ఎవరు చేశాడు? ఏది చూపించండి. ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌నైనా కరెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఎంత ఆఫీసులు పెట్టి లక్షలు దానికి పెట్టే వాళ్ళు కూడా ఎవరో ఎర్న్ చేయట్లేదు. నేను ఏ ఖర్చు లేకోకుండా ఎర్న్ చేశా. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు. మా ఆయన మార్నింగ్ 8కి వెళ్తాడు, నైట్ 8కి వస్తాడు. 25,000 తన శాలరీ. ఎక్కడ వర్క్ చేస్తారు? ఐఏఎస్ అకాడమీలో వర్క్ చేస్తున్నాడు అడ్మినిస్ట్రేటర్గా. ఓకే. కౌన్సిలింగ్ తనే అన్ని వర్క్స్ తనే చేసుకుని 25,000 ఎర్న్ చేస్తున్నాడు. ఓకే. 1 ఇయర్కి ఎంత తన సంపాదన? నేను ఎవరి కింద పని చేయట్లేదు, నాకు నేనే బాస్, నేనే ఆపర్చునిటీ ఇస్తున్నా. నా వల్లే ఆ ఈవెంట్ జరిగితే 10 మంది బతుకుతున్నారు, ఒక 100 మంది అవార్డులు తీసుకొని బ్రాండింగ్ చేసుకుంటున్నారు. బట్ ఐఎమ్ ఏ డిజేబుల్. వాట్ ఈస్ దిస్ సొసైటీ? నీ మైండ్ సెట్ బాగాలేదు, నేనేం చేయాలి? నేను చాలా బాగా పాజిటివ్గా ఉన్నా, నువ్వు నన్ను రిసీవ్ చేయకపోతే నేనేం చేయాలి? నేను ఇంకా చాలా సాధించగలను. నాకు ఒక బ్యాంక్ లోన్ ఇవ్వు, పెట్టుబడి పెట్టి ఎవరైనా రండి, నా ముందుకు వచ్చి నాతో పని చేయండి. ఇన్ని 12 years ఆఫ్ మై కెరియర్ ఎన్ని మీడియాలు ఉన్నాయి, ఒక్కరు కూడా నన్ను పిలిచి ఒక యాంకరింగ్ జాబీ లేదు. నేను ఎంతో మందిని అడిగాను, ఏంటమ్మా అని. ఎవ్వరు వచ్చి ఏది అడగరు, నేను అడిగినా చెయ్యరు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి దిస్ ఈస్ ద డిజేబిలిటీ డిస్క్రిమినేషన్. నేను వాదించి అందరితో గొడవలు పెట్టుకోవడం ఎందుకు, కామ్గా నా పని నేను చేసుకుందాం అని సైలెంట్గా చేసుకుంటున్నా. అదే నాలాంటి ఒక టాలెంటెడ్ అమ్మాయి నార్మల్గా ఉంటే కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మాయి ఒక మంచి కంపెనీలో ఈ మంచి కోట్లలో సంపాదించుకొని ఉండేది. కేవలం నా డిజేబిలిటీ వల్ల నేను ఆపర్చునిటీస్ని కోల్పోతున్నాను, క్రియేట్ చేస్తున్నా, కూలగొడుతున్నారు. అండ్ యాక్సెప్టెన్సీ అనేది లేదు. సో దీస్ ఆర్ ద డిస్క్రిమినేషన్స్ ఐఎమ్ ఫేసింగ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బికాస్ ఆఫ్ ఓన్లీ డిజేబిలిటీ. రెండిటితోనూ నువ్వు ఫైట్ చేయాల్సింది. రెండిటి కాదు, 360 degrees ఫైట్. దిస్ ఇస్ మార్నింగ్ లేచితే తను రెడీ చేసి కూర్చోబెట్టి వెళ్తాడు, ఫోన్ పట్టుకుని. ఒక అసిస్టెంట్ దొరకరు తెలుసా, ఖాళీగా పడి తిరుగుతారు. ఓకే, జనాలు ఇంటర్లు డిగ్రీలు అయిపోయి ఇంట్లో అమ్మ నాన్న మీద పడి ఏడుస్తూ ఒక్క మనిషి ఎత్తి దించడానికి రారు. నెలకి 15,000 ఇస్తామన్నా కూడా వాళ్ళ ములాజులన్నీ నేను భరించాలి, నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు. అంటే సింపతి చూపించడానికి ట్రై చేస్తాను. అదే కనుక నేను ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో లేకోకుండా ఒక ఎన్జిఓ పెట్టుకొని బతుకుంటే కనుక ఈరోజు కోట్లు ఉండేవి నా అకౌంట్లో. నాకు ₹1 వద్దు, ₹1 వద్దు, నేను ₹1 అడగను, నాకు నేను ఎర్న్ చేసుకుంటా. సింపతిగా నాకు ఏది వద్దు. ఇదే తప్పు అయిపోయింది నందు. సో ఇప్పుడు ఇంత నేను మిసబిలిటీ చేసా, ఇన్వెస్ట్మెంట్ చేశారు. గవర్నమెంట్ అనుకున్న టైంకి మనీ రాలేదు, చేయలేదు, డబ్బులు రాలేదు. తర్వాత కరోనా వచ్చింది. నేను సస్టైన్ అవ్వడమే హైదరాబాద్లో ఎంత కష్టం. అవును, నేను మా అమ్మతోటేమి తీసుకోవట్లేదు, రెంట్కి, నా ఫుడ్కి. మొన్న మా తమ్ముడు మ్యారేజ్ జరిగితే నేను ఫేస్ చేస్తున్నా థింగ్స్. అందరూ నేను అద్భుతంగా లేదు, నా లైఫ్ చాలా స్ట్రగుల్తో ఉంది, అయినా నేను సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. మొన్న మా తమ్ముడు మ్యారేజ్ పెట్టుకుంటే అక్కడికి నేను డబ్బులు ఇవ్వలేదని పోలీసులను తీసుకొని వచ్చాడు ఒక ఇన్వెస్టర్. ఓకే, ఎలా ఉంటుంది? పెళ్లి జరుగుతుంది. మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి కొన్ని డబ్బులు ఇస్తే చిట్టి ఎత్తి మంత్లీ 20,000 కట్టాలి. అక్కడ చిట్టి ఎత్తి నేను ఇస్తాను అన్నప్పుడు రాకుండా కావాలని కక్షతోటి మా తమ్ముడు మ్యారేజ్ జరుగుతుంటే పోలీసులను తీసుకొని వచ్చినాడు వాంటెడ్గా.
మీరేమనలేదా మరి? ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంటుంది అక్కడ గొడవ పెట్టుకో, ఆ బంధువులంతా ఉన్నారు, మా తమ్ముని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడు, నేను ఫ్యామిలీలో మేము చెప్పాం, మా మాట నువ్వు వినలేదు, నువ్వు ఈ ఫీల్డ్ వద్దు, ఇదంతా కరెక్ట్ కాదని మేము చెప్పినాం. సో బికాజ్ ఆఫ్ దానికే ఇది ఫలితం. నీ వల్ల మేము పరువు పోగొట్టుకోవాలి. నేనేం తప్పు చేశానందు? నేను డిజేబుల్ వాళ్ళ కోసం, వాళ్ళ బెనిఫిట్ల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చేస్తున్నా. నేను ఎవరి సొమ్ము తినలేదు. నేను ఓన్గా అన్ని నేను నష్టపోయా. దీన్ని వాంటెడ్గా డౌన్ చేయడం అనే అంటారు కదా. ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఇంత ఫైట్ చేస్తున్నావు, నువ్వు వారియర్ అనే చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇంకా కిందకి నేను రమ్మన్నప్పుడు రాకుండా నువ్వు ఎప్పుడూ అంటే వాంటెడ్లీ ఏం చెప్తాం? ఇది నా గుడ్ విల్ డ్యామేజ్ థింగ్స్, ఇలా చాలా స్ట్రగుల్ ఉంది ఈ 12 yearsలో. నాట్ ఇప్పుడు అదొకటైతే ఒక సక్సెస్. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంట్రీ ఆర్గనైజేషన్లో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను. వరల్డ్ వైడ్గా 25 people మాత్రమే ఆపర్చునిటీ ఉండే. ఐఎమ్ ద వన్. 7 months ట్రైనింగ్. అది వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, నెట్వర్కింగ్ వెళ్తుంది. ఇప్పుడు నాకు నేను ఎవరితో నాకు మనీ అడగడం ఇష్టం ఉండదు. నాకు ఇప్పుడు నాకు పర్సనల్గా నేను ఒక్కదాన్నే వెళ్తే నాకు 1 lakh ఖర్చు అవుతుంది. నేను అసిస్టెంట్తో వెళ్ళాలి కాబట్టి అసిస్టెంట్ శాలరీ, వాళ్ళ ఫుడ్ అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి 3 lakhs అవుతుంది నాకు. ఈ 3 lakhsకి ఇప్పుడు నేను దాతల్ని అడుగుతూ వస్తున్నా. బికాజ్ ఇప్పుడు నేను అక్కడ పే చేయాలి కదా. నేను ఏం చేసుకుని లేదంటే తీసుకెళ్ళి వాళ్ళకి పే చేస్తున్నాను. ఇప్పుడు నేను వేరే వాళ్ళని అడుగుతూ ఉన్నాను. అని ఏ దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలో, దేనికి నేను బాధపడాలో, నా సిచ్యువేషన్కి నేను నా డిజేబిలిటీ రిలేటెడ్లో నేను గిల్టీగా ఫీల్ అవ్వాలో ఏమీ అర్థం కాదు నాకు. అలా అసలు ఎప్పుడు అనుకోవద్దు. డెఫినెట్గా ఇంటర్వ్యూ తర్వాత కూడా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు వస్తారు. ఐ డోంట్ వాంట్ సపోర్ట్ నందు. నా తిండికి, నా బట్టకి, నేను చేసే పనులకి నాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. జస్ట్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నా టాలెంట్ని చూసి యాక్సెప్ట్ చేయండి. నేను పని చేస్తున్నాను, దాన్ని చూసి యాక్సెప్ట్ చేయండి. నాకు ఏదైనా పని ఇస్తే నా టాలెంట్తోనే కదా, ఫ్రీగా అయితే ఇవ్వరు కదా. అవును. బట్ ఎందుకు నా డిజబిలిటీనే చూస్తారు? డిసబిలిటీ అనేది అసలు మ్యాటరే కాదు అనేది ఆల్రెడీ చేస్తున్నా కూడా. నాకే ఇలా ఉంటే అసలు చదువులేని వాళ్ళు, ఏమీ తెలివి లేని డిజేబుల్ వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? మనుషులుగా కూడా వాళ్ళని ట్రీట్ చేయట్లేదు. అవును. అందుకే నాలో ఈ తపన ఆగట్లేదు అనమాట. ఎందుకు ఇవన్నీ చేస్తావు, మాట ఎత్తితే డిజబిలిటీ అంటావు అంటే నేను ఫేస్ చేస్తున్నాను. ఆ డిస్క్రిమినేషన్ నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని ఏదో ఒక వైపు సక్సెస్ఫుల్ పర్సన్స్గా తీర్చిదిద్దడానికి నా వంతు నేను ఏదో ఒకటి చేయాలి. డెఫినెట్గా నువ్వు పెద్ద అచీవ్మెంట్సే సాధిస్తావు, వండర్ క్రియేట్ చేస్తావు అని నాకు అనిపిస్తుంది. ఎవరేమన్నా అసలు మైండ్లో పెట్టుకోవద్దు. నీ హార్డ్ వర్కే నేను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. అదొక్కటే బిలీవ్ చేసి నేను ఏదైనా కానీ బాధ వస్తుంది కానీ డైలీ ఇంకా అలవాటు అయిపోయింది. ఎక్కువ బాధ వస్తే ఏం చేస్తావు? బాగా ఏడుపు వచ్చింది, నా వల్ల కావట్లేదు. చాలా బాధాకరమైన విషయం అదే నందు. నాకు ఏడుపు వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీతో గొడవ అయింది నాకు. అది హస్బెండ్ అయినా కానీ, తమ్ముడైనా కానీ, అమ్మైనా, నాతో నీతో గొడవ అయింది, నాకు నీతో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ నిన్నే అడగాలి, నన్ను తీసుకెళ్ళు బయటికి. దట్ ఈస్ ద ప్రాబ్లం. క్రూయల్టీ అసలు. ద క్రూయల్ థింగ్స్. నా చాలా నవ్వొచ్చే విషయాలు, అత్యంత బాధాకరమైన విషయాలు. సో అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలన్నా కూడా నాకు ఒకరి హెల్ప్ కావాలి. ఇంకేముంది బాధాకరమైన విషయాలు అంటే? బాధే ఉంది కంప్లీట్గా. లైఫ్ మొత్తం ఒక ట్రాజడీ అన్నమాట.
అందుకే ఇప్పుడు నేను ఒకటి రాసుకున్నాను, వైకల్యం ఒక నిరంతర వైరాగ్యం, అది అనుభవించే వారికి తప్ప అన్యులకి అనుభవం అని అనుభూతి అని. సో అదొక వైరాగ్యం వైకల్యం అనేది. ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా ఎవరు మోరల్గా ఉన్నా కూడా అది ఫేస్ అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది, అదంతా సెన్సిబుల్. నీకు ఇలా బాధ అనిపించినప్పుడు కానీ ఏమైనా ఇంకా నా వల్ల కావట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ నేను హ్యాండిల్ చేయలేను అనుకున్నప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? ఎవరు లేరు నందు, నాకు నేనే. ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్కి డబ్బు లేదు, సో వాళ్ళు జాబ్లో నేను అడిగితే నా ప్రాణమైనా ఇస్తాననే వాళ్ళకి డబ్బు లేదు. అంటే నేను అడిగేది ఫినాన్షియల్గా కాదు, మాట సాయం చేయడానికైనా కానీ. ఇప్పుడు నాకు కావాలి ఒక 3 లక్షలు. చాలా మంది పొలిటికల్ థింగ్స్లో ఉన్నారు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. ఒక మాట అంటే అయిపోతుంది పని, ఏది చేయట్లేదే. చాలా మీడియా యాజమాన్యాలు ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు, చాలా పెద్ద పొజిషన్స్లో ఉండి పబ్లిక్లో వాళ్ళు మాట్లాడితే చాలు కొన్ని వేల వ్యూస్, లక్షల వ్యూస్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరు చేయట్లేదు. వాళ్ళని అడిగావా హెల్ప్ ఎప్పుడైనా? అడగాల. ఇప్పుడు నా సిచ్యువేషన్ నీకు తెలుసు, నాకు ఇక్కడ సపోర్ట్ కావాలని తెలుసు, లేదా నేను ఏదైనా ఆపర్చునిటీ అడిగాను, ఎవరు ఇచ్చారు? అవును, అలా ఇచ్చే ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటాను? ఎప్పుడో నేను ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి కదా. అవును, ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ 10 years నుంచి కూడా మీడియాలోనే ఉన్నావు. ఈవెన్ 6 TVలో వర్క్ చేసినప్పుడు కూడా అప్పటి నుంచి నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. నాకు తెలిసి నీకు ఒక 4-5 years నుంచి ఒక కొంచెం గుర్తింపు. నా ఈవెంట్స్ నేను చేసిన కాన్సెప్ట్స్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి కాబట్టి దానికి వచ్చే బ్రాండింగ్ తోటి నాకు ఇదవుతుంది, కానీ మనీ పరంగా కాదు. అదేంటంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అనమాట నా సిచ్యువేషన్. అయ్యో, నా కాన్సెప్ట్స్ సక్సెస్, కానీ నాకు రూపాయి లేదు. నేను ఇంటి రెంట్లకి ఎత్తుక్కోవడానికి అన్నిటికీ లాస్ట్ ఇయర్ వరకు అటు ఆత్మాభిమానం అడ్డు వస్తుంది అయిన వాళ్ళతో ఏదైనా చేయించుకోవాలి అంటే, ఇదేమో కష్టాలు. సో ఫినాన్షియల్గా ఇప్పుడు వెల్ సెటిల్డేనా? ఏం సెటిల్ లేదు, మళ్ళీ నాకేం 1 రూపీ సేవింగ్ లేదు. ఒక రోజు అసలు 1000 రూపాయలు కూడా ఉండవు అకౌంట్లో. ఎప్పటికప్పుడు ఎత్తుకోవడం, ఏదో చేయడం, వెళ్ళడం అంతే. అప్పులు అన్నీ ఉన్నాయి, బట్ నేను ఆగను. అదొక్కటే ఫైర్ బ్రాండ్. అసలు ఎందుకు ఆగుతావు? నేను అలానే ఉండాలి. మనము మన మనుగడని లేకపోతే మన ఉనికిని ఆపేసుకున్నట్టే ఆగితే. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, ఎందుకు అది ఇది సేఫ్ గేమ్ ఆడు అది ఇది అని. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సేఫ్ గేమ్ ఎట్లా ఆడతా నేను డిపెండబుల్, నాకు పర్సన్ లేరు. ఈరోజు నేను ఒక మీటింగ్ అనుకుంటా, నాకు అసిస్టెంట్ ఎవరైనా మా హస్బెండ్ లేకపోతే వీళ్ళతో నేను ఒకటి అనుకొని అంటాను, వాళ్ళు రాలేదు అనుకో, ఆ రోజు నాకు మీటింగ్ క్యాన్సిల్. అతను ఎప్పుడో 1 వీక్ 10 డేస్కో ఇస్తాడు, అప్పుడు నా మూడ్లో ఉన్నాడో లేదో, నేను అనుకున్న పని అవ్వదు. మరి నేను ఎట్లా సేఫ్ గేమ్ ఆడుతాను డిపెండబుల్గా? నాలాగా ఉండి మీరు చెప్పండి, మీరు అన్నీ బాగుండి, ఒక కారు ఉండి, ఇల్లు ఉండి, సేవింగ్స్ ఉండి సేఫ్ గేమ్ ఆడమని ఎవరైనా చెప్తారు. కానీ కష్టపడే వాళ్ళకి రోజులు లేవు అనడానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అసలు లేవు, సీరియస్గా లేవు. ఏదైతే మనం ఎట్లా అంటే మేబీ అదే లైఫ్ ఏమో, తాను అదేంటి అలా తప్పించుకొని తిరగడం, మరీ నిజాయితీగా ఉండడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సమ్టైమ్స్. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్గా ఒక 1 day సీఎం అయిపోయావు అనుకో, అసలు ఏం చేస్తావు అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళందరికీ పింఛన్ క్యాన్సిల్ చేస్తా. ఎందుకని? పింఛన్ ఇస్తేనే బతుకులేం కాదు, మేము కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, మేము కూడా ఏదైనా చేయగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ బిజినెస్లు పెట్టించేస్తాను వాళ్ళతో బిజినెస్ గవర్నమెంట్లో ఉన్న నిధులు మాకు కేటాయించిన నిధులతోనే పెట్టించేస్తాను. వాళ్ళకి ఒకటే చేస్తావు? ఖచ్చితంగా అదే చేస్తాను నేను. సొసైటీ కోసం
సొసైటీ కోసం ఆల్రెడీ చేస్తున్నారు నందు, ప్రత్యేకంగా ఏం లేదు, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. సొసైటీకి ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు. సొసైటీ అంటే నువ్వు నేను మనం ఏమన్నా ఖాళీగా ఉన్నామా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మనం పని చేస్తున్నాం అంటే మనం ప్రొడక్టివిటీలో ఉన్నాం అంతే. సొసైటీకి చేయాల్సింది ఏం లేదు పెద్దగా. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడ షేర్ చేయలేని థింగ్స్ ఏమన్నా ఉన్నాయా? కొన్ని మేబీ అన్నీ చెప్పాను అనుకుంటా. అన్నీ చెప్పేసావా? ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు నువ్వు పడిన స్ట్రగుల్స్ కానీ, నీ హార్డ్ వర్క్ కానీ, ఇబ్బందులు కానీ, ఎనీథింగ్? ఐ థింక్ అదే షేర్ చేయలేనిది అంటే మేబీ నా అప్పులు, నా అవమానాలు. నేను అవి పెద్దగా చెప్పుకోను, ఎందుకంటే చెప్పుకోవడం వల్ల ఎవరు వచ్చి మనకి తీర్చరు, పైగా అయ్యో అంటారు. అలా చెప్పుకోకపోవడం వల్ల నేను బాగా సెటిల్ అయినానని. సింపతి చూపిస్తున్నట్టు నటిస్తారు, అది ఒరిజినల్ అంటే సింపతి చూపించే లెవెల్లో బతకాలి. నేను ఇలాంటి మంచి డ్రెస్ వేసుకోకూడదు, నేను ఇలా చైర్లో కూర్చోకూడదు, నీకు కింద కూర్చొనేసి నా వంకర నడుముని, నా వంగిపోయిన కాళ్ళని ఇవన్నీ చూపిస్తే అయ్యో ఈ అమ్మాయి ఇలాంటి పొజిషన్లో ఉంది, సో ఈ అమ్మాయికి సపోర్ట్ చేద్దాము అని ముందుకు వస్తారు. నేను మంచిగా ఉండి డిగ్నిఫైడ్గా నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోకుండా మనం ఇద్దరు కలిసి పని చేద్దాం, మీకేం కావాలి, నాకు ఇది కావాలి అంటే నాతో ఈక్వల్ ఎలా అవుతావు నువ్వు? మేబీ అలా ఈగో ఉండొచ్చేమో, నార్మల్ హ్యూమన్ ఈగో. ఒక డిజేబుల్తో నేనేంది చేయడం మేబీ. సరే, ఇప్పుడు నేను చెప్తున్నా కెమెరా ముందు గుర్తుపెట్టుకో. సో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా సైడ్ నుంచి 100కి 1000% నేను చేస్తాను. దట్స్ ఇట్, అంతే. ఈ మిడిల్లో మనకి గ్యాప్ రావడం వల్ల కాంటాక్ట్ లేదు, అసలు నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోయావు, ఏం చేస్తున్నావు అనేది నాకు తెలియదు. నేను ఇక్కడే ఉన్నా, కానీ ఏంటంటే ఎక్కువ పబ్లిక్లోకి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. నా సైడ్ నుంచి నందు నాకు ఈ హెల్ప్ కావాలి, కంపల్సరీ నువ్వు హెల్ప్ చేయాలి అనేది ఏమైనా నేను చేయగలిగింది నువ్వు అడిగితే 100కి 1000% నేను చేసి పెడతాను. తప్పకుండా నందు, షూర్. సో స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ నాకు తెలిసి, క్వాలిఫికేషన్ కూడా. స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ నీకు ఆడుకునేటప్పుడు కానీ ఫ్రెండ్స్లో కానీ పిల్లలు కానీ ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. నేను 6th ఐ థింక్ 5th 6th మా మదర్ నాకు ఒక రిక్షా అతన్ని మాట్లాడి చదువుకోవడానికి రోజు అతనే వదిలేసి ఇచ్చాడు. క్లాస్ టు క్లాస్ మారాలి అనుకుంటే కనుక మా ఫ్రెండ్స్ నేను ఇలా కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఇలా చేతులు వేసేసి నన్ను ఇట్లా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు. మామూలుగా ఇంటర్ వరకు కూడా అలానే వాష్రూమ్కి అట్లా కావాలి అన్నప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఏంటంటే నేను ఒకసారి పడ్డాను, వాళ్ళు పడేశారనమాట, నన్ను ఇలా ముందుకు పడ్డాను. నా పళ్ళన్నీ ఇలా బాగా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఇట్లా వచ్చిందనమాట. వచ్చి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను, ఏడ్చుకుంటూనే వెళ్ళాను. నాకు మా అమ్మ పక్కన నవ్వేసింది నన్ను చూసి. మీ మదర్? మా మదర్. అంటే వద్దు అన్నా చదువుతున్నావు? లేదు అంటే కాదు, అంటే నాకు అంటే ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే హ్యూమన్ సైకాలజీ, ఎదుటోళ్ళు బాధలో ఉన్నప్పుడు మనకు నవ్వు వస్తుంది. మదర్ కూడా నవ్వింది అంటే ఇట్స్ ఏ హ్యూమన్ సైకాలజీ. మన అంతర్గతంగా ఉంటుందేమో అది, మేబీ మన ఇంటర్నల్గా. మదర్ అయ్యో అని దగ్గరకు వచ్చి ప్రేమ అఫెక్షన్ ఉంటుంది కదా అని నవ్వేసింది. లైక్ దట్ ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఏదైనా కానీ అనుభవించిన వాళ్ళకి చాలా ఇదవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్, వాష్రూమ్కి వెళ్ళలేకోకుండా ఉండడం, పీరియడ్ టైంలో ఇబ్బంది పడడం, చాలా నా ఎడ్యుకేషన్ మొత్తం వాష్రూమ్కి వెళ్ళకుండానే నేను ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేశాను. 10 hours వెళ్ళకుండా ఉండేదాన్ని, వాటర్ తాక్కోకుండా అలా. తర్వాత వచ్చేసి లైక్ నేను బాగా చదువుకుంటే నాకు మంచి శాలరీ బేస్డ్ ఉద్యోగం వస్తే
నన్ను పెళ్లి చేసుకుంటారు, నేను ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, నాకు ఒక లవ్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దాన్ని దాటుతూ తర్వాత నేను లవ్ చేసిన అబ్బాయి సెక్స్కి పనికి వస్తావా అని అడిగినప్పుడు, నువ్వు వేరే అబ్బాయిని లవ్ చేసినప్పుడు ఆ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు సెక్స్కి పనికి వస్తావా, ఇట్లా సిచ్యువేషన్స్ అన్నీ ఒక డిజేబుల్ని డిస్క్రిమినేషన్ చేసిన థింగ్స్ తోటే ఇంట్లో బంధువులైనా ఎవరైనా దే ఆర్ నార్మల్, దే ఆర్ మదర్ బ్రదర్ వాట్ ఎవర్ ద రిలేషన్స్, దే ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఏదో ఒక రకంగా ఒక డిజేబుల్గానే చూస్తారు. ఆ డిస్క్రిమినేషన్ అనేది బయటికి కనిపించదు, ఎవరు మాట్లాడరు దాని గురించి. కానీ ఆ డిజేబుల్ మాత్రం మానసికంగా లోపల కృంగిపోతూ ఉంటారు. కొంతమంది బయటికి రాలేరు, కొంతమంది బయటకు వస్తారు. నాలాగా డిసేబుల్ ఉన్న వాళ్ళు చాలామంది నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఒక డిజేబుల్ వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఒక ప్రత్యేకమైన థింగ్ అన్నమాట. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో అంటే ఒక డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ నీకు ఎదురైనప్పుడు వీల్ చైర్లో ఉన్నప్పుడు నువ్వు నిల్చొని మాట్లాడడం, వాళ్ళని అగౌరవపరచడం, వాళ్ళ స్థాయికి నువ్వు దిగి మోకాళ్ళ మీద కూర్చొని ఐ కాంటాక్ట్ ఇచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడు. నువ్వు నిల్చుంటే నేను ఇలా మాట్లాడాలి. ఇంత సెన్సిబుల్గా ఎప్పుడైతే సొసైటీ తయారవుతుందో అప్పుడు మేము నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. అంత సెన్సిబుల్గా ఉందా? నెవర్ అసలు. సో ఎప్పుడు ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, పర్సనల్ లైఫ్లో అన్నిట్లోన ఇంత సెన్సిబిలిటీ ఎక్కడుంది నందు? ఇంకేం బాధల గురించి మాట్లాడాలి మనం? అవును, కానీ ఇప్పుడు ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి చదువుకొని ఒక డిఫరెంట్లీ ఏబుల్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయటకు వచ్చి నీ ఎదురుగా ఒక సక్సెస్ఫుల్ అంతో ఇంతో నీతో మాట్లాడగలిగేతారు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ ధైర్యానికి అట్లీస్ట్ మిగతావి ఏమన్నా కానీ వాళ్ళ ధైర్యాన్ని నువ్వు మెచ్చుకోవాలి, వాళ్ళ ధైర్యానికి నువ్వు గౌరవం ఇవ్వాలి ఒక నార్మల్ పర్సన్గా. నేనైతే ఇలా చేయలేను కదా, తను అలా వచ్చింది కదా, సో అట్లీస్ట్ రెస్పెక్ట్ దెమ్. సో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, మా డిజబిలిటీ వల్ల మేము ఏం చేయలేకపోతున్నాము అని బాధపడి ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో ఉండిపోయి స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇవ్వాలి అనే వర్డ్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? వాళ్ళది ఏం తప్పులేదు నందు. వాళ్ళు బూస్టప్ అవ్వడానికి ఒక 20 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు వాళ్ళని ఒక రూమ్కో, ఒక ఇంటికో ఏదో రకంగా వాళ్ళని నువ్వు డిజేబుల్ అని పెంచిన వాళ్ళకి చెప్పాలి, కానీ వీళ్ళకి చెప్పేది ఏం లేదు. సరే, అలా ట్రీట్ చేసే వాళ్ళు మారి వాళ్ళని బయటికి తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక గాలిని పీల్చుకోవడానికి కూడా నోచుకొని బతుకులు నందు మావి. యు నో దట్ ఒక సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండి కనీసం విసుగొచ్చి ఒక గాలిని పీల్చుకుందాం బయటకు వచ్చి అన్నా కూడా అన్నిటికీ అంత డిపెండబుల్ ఉన్నప్పుడు వాళ్ళు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ ఇంటి చుట్టుపక్కల మనసుతో ఆలోచించి మా పని చేయండి వాళ్ళతోటి, మనసుతో, నాట్ మైండ్. ఎవరు కానీ వాళ్ళకి ఏం కావాలి అనేది ఎవరు అడుగురు. చదువుకున్నారు, ఉద్యోగం కావాలా, సో ఈ ఫ్రీగా ఇల్లు కావాలా, పింఛన్ కావాలా, వీల్ చైర్ కావాలా అంటారు. కూర్చొని ఒక్కసారి ఎవరితో నన్ను ఒక 10 నిమిషాలు మాట్లాడి చూడు, ఏం కోల్పోయారో చెప్తారు. నువ్వు ఇచ్చేవి ఏవి వాటిని వాళ్ళకి అందించే, వాళ్ళు కోల్పోయిన లైఫ్ని అందించలేవు అన్నమాట. అంత సెన్సిబుల్గా లేనప్పుడు మిగతా సర్ఫేస్లో అచీవ్మెంట్స్ గురించి, గోల్స్ గురించి, సక్సెస్ గురించి మనకి మాట్లాడే అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో వ్యూవర్స్ అందరికీ నువ్వు ఏదైనా కన్వే చేయాలి అంటే, దిస్ ఇస్ ద నేచర్, దిస్ యూనివర్స్.
నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది ఇక్కడ భూమి మీద బతకడానికి. అవునా, నువ్వు ఈరోజు కాకపోయినా రేపు నువ్వు డిజేబుల్ అవ్వచ్చేమో బై యాక్సిడెంటలీ ఆర్ బై మెడికల్ హెల్త్ పరంగా, కానీ నేను ఎప్పటికీ ఒక నార్మల్ పర్సన్ అవ్వలేను. ఓకే, కానీ నీకు ఇప్పుడు నార్మల్గా ఉన్నావని నన్ను డిజేబుల్గా డిస్క్రిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఏ రకంగా అయినా కానీ అనేది ఒక్కటే నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను. నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది భూమి మీద పడిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. అసలు ఎంత అవగాహన రాహిత్యం అంటే సొసైటీలో ఒక డిజేబిలిటీ మీద, నాట్ ఓన్లీ డిజేబిలిటీ, డిఫరెంట్ డిస్క్రిమినేషన్స్ మీద. ఒకటే నేను ఫైనల్గా చెప్తాను, ఎవరికైనా గుర్తింపు నువ్వు ఒక మనిషిగా ఆడ మగ అనేది స్టార్ట్ అవుతుంది కదా. డిజేబిలిటీతో స్టార్ట్ అయితే ఎట్లుంటుంది జీవితం? కుంటి, గుడ్డి, మూగ, దివ్యాంగులు, వాట్ ఈస్ దిస్? నాకు పేరుంది, నా పేరు పక్కన ఒక డిగ్రీ ఉంది. ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఏ సక్సెస్ఫుల్ సోల్. ఐఎమ్ నాట్ డిజేబుల్. ఐ హ్యావ్ ద ఫిజికల్ డిజేబిలిటీ, దట్స్ ఇట్. అది అవసరం లేనిది నా ఫిజికల్ డిజేబిలిటీ అనేది. నిన్న ఇంటర్వ్యూ కోసం అడిగితే కూడా ఈ వేలో తీసుకున్నారంటే నేను అలా తీసుకోవట్లేదు. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్గా నువ్వు చేసిన టాపిక్స్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను అని చెప్పాను. దట్స్ ద చేంజ్. ఈ నా టాపిక్స్లో నేను ఏం ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి సొసైటీకి మనం చెప్పేవి. వాట్ ఎవర్ యూ టేక్ దట్. అంతేగాని ఒక డిజబిలిటీ తోటే క్యాప్షన్స్ పెట్టుకోకర్లేదు. అవును, అక్కడే మార్పు మొదలవుతుంది. మార్పు గురించి ఏదో చేయాలని ముందుకొస్తూ నువ్వు పేరులోనే పలకడంలోనే నువ్వు మార్పుని చూపించుకోకుండా ఇంక మిగతా మార్పు గురించి నువ్వేం మాట్లాడతావు? ఐఎమ్ సేయింగ్ ఆల్ ద మీడియా, నువ్వు పేరే పలకడమే డిజబిలిటీ అని, దివ్యాంగులు అని ఇంకొక రకంగా పిలుస్తున్నప్పుడు నువ్వు మార్పు చేయలేవు నాకు ఏ రకంగా. సో నాకైతే నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో తెలియలేని విషయాలు కూడా మీరు ఏం ఫేస్ చేస్తారు, ఏం ఫీల్ అవుతారు చాలా తెలిసాయి నాకు. ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సో నువ్వు ఏమనుకున్నా అది సాధించాలి, ఇంకా అప్పర్ స్టేజెస్కి వెళ్ళాలి. డెఫినెట్గా నీకు అందరూ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేబీ నేనేమైనా మాట్లాడిండేది హట్టింగ్గా అంటే ఎవరికైనా ఉన్నా కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే వి ఫేస్డ్ అ లాట్ దట్ డిస్క్రిమినేషన్. సో నాకేంటంటే ఒక యాక్సెప్టెన్సీ కావాలి యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఇట్. నేను మాట్లాడేదంతా దాని గురించే. ఎప్పుడైతే అది యాక్సెప్టెన్సీ వస్తుందో మేము నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. మేము ఇంత కష్టపడక్కర్లేదు. మానసికంగా కష్టపడేది ఎవరికి కనిపించదు. శారీరకంగా బయట బాహ్యంగా ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే చూస్తారు. లోపల మేము ఎంత కష్టపడుతున్నామో ఎవరికి తెలీదు. సో ఆ కష్టం పోవాలి, మేము కూడా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. మాకు సంతోషం ఉంది, మాకు భావోద్వేగాలు ఉన్నాయి, మేము అన్నమే తింటున్నాం, ఇంకేవి వేరే పదార్థాలు తినట్లేదు, ఏలియన్స్ అస్సలు కాదు. సో జస్ట్ యాక్సెప్ట్ అస్. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. మంచి మనసు లేని వాళ్ళు డిజబిలిటీ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో అలా ఏం అనుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.